ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. రాజధాని అమరావతి మీద మాటలు మారుస్తున్నది ఎవరు? రోజుకో మాట, రోజుకో రాజకీయం చేస్తున్నది ఎవరు? రాష్ట్ర ప్రజల, రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల, లేకపోతే రాజకీయ నాయకుల, లేకపోతే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎవరు రోజుకో మాట మారుస్తున్నారు రాజధాని పైన? రాజధానిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నది ఎవరు? రాజకీయ స్వలాభాల కోసం రాజధానిని అడ్డం పెట్టుకుంటున్నది ఎవరు? రాజధాని రైతుల సమస్యలను కొలిక్కి తీసుకురాకుండా ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు ఎవరు? ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి చర్చలుగా మారాయి. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న చర్చ కీలకంగా ఉంది. ఇటీవల 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులతో, అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, రాజధాని నిర్మాణాలు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలే ఈ చర్చకు ప్రధాన కారణంగా మారాయి. ఇప్పటి వరకు 29 గ్రామాలు రాజధానిగా పేర్కొంటూ వస్తున్నారు. ఇక నుంచి విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకుని దీనిని ఒక ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రీజన్గా చూడాలి అని అధికారులకు, కాంట్రాక్టర్లకు, మంత్రులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించడం ఇప్పుడు చర్చగా మారింది. గతంలో 29 గ్రామాలకు సంబంధించినటువంటి రాజధాని అంశం చర్చగా ఉన్నటువంటి నేపథ్యంలో, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయుగన్ చేసినటువంటి నేపథ్యంలో, తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిని మరింత చర్చనీయాంశంగా మార్చారు తన వ్యాఖ్యలతో అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది. గతంలో రాజధాని కోసం భూములకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్న టైంలో 29 గ్రామాలకు సంబంధించి భూములు తీసుకున్నారు. రెండో దశలో మరో 6 గ్రామాల నుంచి 20,000 ఎకరాలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మూడో దశలో కూడా భూములు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి సందర్భంలో మొదటి దశ తీసుకున్నటువంటి భూములకే దిక్కులేదు. రెండో దశ భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్న టైంలో అప్పుడు కూడా రాజధానికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. అప్పటి వరకు అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ నగరంగా దిద్దుతున్నాము అని చెబుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు రెండో దశ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి సందర్భంలో కేవలము 29 గ్రామాలతో అమరావతి అన్నది ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది. ఇది మనకి ఇష్టమా, మీకు ఇష్టమా? మీరు భూములు ఇస్తే దీనిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని చెప్పడం అప్పుడు కూడా చర్చగా మారింది. అంటే అంతర్జాతీయ నగరం నుంచి మళ్ళా మున్సిపాలిటీకి తీసుకొచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు అన్న కీలకమైన చర్చ ఉంది ఇక్కడ. తాజాగా జరిగినటువంటి సమావేశంలో అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన గుంటూరు, విజయవాడ అంశాన్ని తీసుకురావడము, ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రీజన్గా దీన్ని చూడాలి అని చెప్పడము, ఇది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ఈ అంశము ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు, దాని వెనకాల చంద్రబాబు నాయుడు ఎత్తుగడలేంటి, వ్యూహం ఏంటి అన్న చర్చ నడుస్తుంది. ఊరికే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి మాటలు, ప్రస్తావనలు చంద్రబాబు నాయుడు చేయరు. దీని వెనకాల పెద్ద ఎత్తుగడలే ఉన్నాయి అన్న చర్చ కూడా ఉంది. ప్రపంచ బ్యాంకు, ఇతర ప్రముఖ సంస్థల నుంచి అమరావతి నిర్మాణాల కోసం రుణాలు తీసుకుంటున్నటువంటి అంశంలో ఆ సంస్థలు రుణాలు మరింత ఉదారంగా ఇవ్వడానికి దీనిని తెరపైకి తీసుకొచ్చారా అన్న చర్చ వినిపిస్తోంది. కాంట్రాక్టర్లో ఉన్నటువంటి అసంతృప్తులను తొలగించి ఒకవేళ వచ్చే 29 తర్వాత ప్రభుత్వం మారితే
తమ ప్రభుత్వం కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోతే కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు చర్చలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఈ సందేహాలని తొలగించడానికి పనులను వేగవంతం చేయించడానికి ఈ అంశాన్ని తెరపైకి ఏమైనా తీసుకొచ్చారా అన్న చర్చ ఉంది. రెండో దశ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి రైతులను గుంటూరు విజయవాడతో కలిపి రాజధాని ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రీజన్గా అనౌన్స్ చేస్తే, అంటే అంశాన్ని తెరపైకి తీసుకొస్తే రైతులు ఏమైనా సంతోషించి రెండో దశ మూడో దశ భూములు ఇవ్వడానికి ముందుకొస్తారా? వాళ్ళకి ఒక భరోసా కల్పించినట్లు అవుతుందా? దీనికోసమే చంద్రబాబు నాయుడు ఈ ఎత్తుగడ వేశారా అన్న చర్చ కూడా వినిపిస్తుంది. మరోవైపు ప్రతినిత్యం రాజధాని అంశం రాజకీయాల్లో ఒక కీలక భాగంగా మారుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి సానుభూతి పొందడానికి ఈ అంశాన్ని ఏమైనా తెరపైకి తీసుకొచ్చారా అన్న చర్చ వినిపిస్తుంది. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మావిగన్ ప్రభావము చంద్రబాబు నాయుడు మీద ఏమైనా పడిందా, అందుకే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా అన్న చర్చ వినిపిస్తోంది. మరి ముఖ్యంగా గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూములు పెంచడానికి, భూముల ధరలను మరింతగా పెంచడానికి ఈ అంశాన్ని ఏమైనా తెరపైకి తీసుకొచ్చారా? ఈ రియల్ భూములు పెంచడం ద్వారా తమ పార్టీకి చెందినటువంటి నాయకులకు మరింత లాభం చేకూర్చే విధంగా ఈ అంశాన్ని ఏమైనా తెరపైకి తీసుకొచ్చారా అన్న చర్చ కూడా కీలకంగా వినిపిస్తోంది. ప్రతిపక్షం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం అమరావతి నిర్మాణాల కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అప్పుల మీద చంద్రబాబు నాయుడికి అమరావతి ఒక ఏటీఎంగా మారింది, పర్సంటేజీలు దండుకుంటున్నారు, మొబిలైజేషన్ ఫండ్తో పర్సంటేజీలతో జోబీలు నింపుకుంటున్నారు అని చేస్తున్నటువంటి ఆరోపణల నుంచి డైవర్షన్ చేయడానికి ఈ అంశాన్ని ఏమైనా తెరపైకి తీసుకొచ్చారా అన్న చర్చ వినిపిస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మావిగన్తోనే ఎన్నికలకు వెళతాము, 2029 ఎన్నికల అజెండాలో ఇదొక భాగంగా ఉంటుంది, మావిగన్ వర్సెస్ అమరావతిగా ఎన్నికల్లోకి వెళ్తాము, మావిగన్కి నచ్చిన వాళ్ళు మాకు ఓట్లేస్తారు, అమరావతికి నచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓట్లేస్తారు, ఏది ఏమవుతుందో అప్పుడు చూద్దాం, దేనికి ప్రజలు మద్దతు పలుకుతారో చూద్దాం అని ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావాన్ని తగ్గించడానికి చంద్రబాబు నాయుడు ఈ ఎత్తుగడ ఏమైనా వేశారా అన్న చర్చ వినిపిస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంలో పార్లమెంటులో ఈ అంశం చర్చకి, ఈ బిల్లు చర్చకు వచ్చినటువంటి రోజునే అదే సమయంలో మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే. అప్పట్లో ఈ రెండు అంశాలు భారీగా చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లోనూ, మరి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని రైతుల్లో కూడా ఇది భారీగానే చర్చ జరిగింది. అన్ని వర్గాల ప్రజల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మావిగన్ ప్రకటన, దాని వెనకాల దానికోసం, దాని అభివృద్ధి కోసం ఎలా అభివృద్ధి చేయాలి, జగన్ చెప్పినటువంటి అంశాలు, మరోవైపు చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాల కోసం చేస్తున్నటువంటి అంశాలు భారీగా చర్చగా మారాయి. మరి ముఖ్యంగా అవినీతి, తర్వాత పర్సంటేజీలు, ఈ అంశాలు కూడా భారీగా చర్చగా మారాయి. తక్కువ ఖర్చుతో మావిగన్ని భారీగా అభివృద్ధి చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి అని చెప్పినటువంటి అంశాలు, మరోవైపు అమరావతిలో భారీగా ఖర్చులు పెడుతూ నిర్మాణాలు చేస్తున్నటువంటి అంశాలు కూడా భారీగా చర్చగా మారాయి. రెండింటిని బేరీజు వేసుకుంటూ, కంపేర్ చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావాన్ని జనాల మనసుల్లో నుంచి తొలగించడానికి జగన్ ప్రకటించినటువంటి మావిగన్లోని 2 నగరాలని, అంటే 2 ప్రాంతాలని జోడిస్తూ అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రీజన్గా ఉంటుంది అని చెప్పడం కూడా ఒక రాజకీయ ఎత్తుగడగానే చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టు కూడా ఒక చర్చగా మారింది. మొత్తం మీద అధికార ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయాలు, రాజధాని అడ్డం పెట్టుకుని రాజధాని కేంద్రంగా ప్రతిపక్షం అధికార పక్షం చేస్తున్నటువంటి రాజకీయాలు, రోజుకొక మాట ప్రకటిస్తున్నటువంటి విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్
రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో మరింత ఆందోళనకరంగా మారిందన్న చర్చ వినిపిస్తోంది. కావాలనే రాజధాని అంశాన్ని రాజకీయ కేంద్రంగా మార్చి తమ రాజకీయ స్వలాభాల కోసం వాడుకుంటున్నారు అన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్ర రాజధాని లేకపోవడం సిగ్గుచేటు. ఇది పాలకుల నిర్లక్ష్య వైఖరి దీన్ని స్పష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఎక్కడ అని అంటే తల వంచుకునే స్థితి రాష్ట్ర పాలకులు కల్పిస్తున్నారు అన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ పట్టించుకోకుండా అధికారంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు దీనిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారు అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రాజకీయాల నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అన్న అంశం అయితే కీలకంగా మారింది.